దినం సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా ఆలయాలు భక్తజన సందోహంతో కలకలలాడాయి. గద్వాల్ నియోజకవర్గంలోని మల్ద్కల్, పాగుంట, గద్వాల పట్టణంలోని ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. గోవింద నామస్మరణలు, భజనలు, మంగళ హారతులతో ఆలయ ప్రాంగణాలు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయాయి. ముడుపుల ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తులు ముడుపులు కట్టి ప్రత్యేక ప్రార్థనలు చేయగా, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి దర్శనాలు సాఫీగా జరిగేలా చర్యలు చేపట్టారు. ఈ రోజు ఆషాఢ బహుళ అమావాస్య, దీని తర్వాత వచ్చేది శ్రావణ మాసము. శ్రావణ మాసం అంటే సకాల శుభాలు కలిగించే మాసము, సకల దేవతలకు ప్రీతికరమైనటువంటి మాసము. కాబట్టి ఈ యొక్క అమావాస్యకు చాలా ప్రాశస్త్యం ఉన్నది. అందుకనే ఈరోజు భక్తులు చాలా విరివిగా వస్తున్నారు. చాలా అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలు తీర్చమని చెప్పి స్వామికి వేడుకొని ముడుపులు కట్టడం జరుగుతుంది. దీనివల్ల భక్తులు కోరిన కోరికలన్నీ తీరి వారికి భగవంతుని యొక్క అనుగ్రహము, ఆశీర్వాదము లభించి వాళ్ళకంతా సకాల శుభాలు నెరవేరుతాయని చెప్పి ఇక్కడ ఒక ఆనవాయితీగా వెలుస్తుంది. కాబట్టి మన ముడుపుల ఆంజనేయ స్వామి దేవాలయంలో భక్తులంతా చాలా అత్యధిక సంఖ్యలో ఈరోజు తరలి వస్తున్నారు. ఇక్కడ ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ అమావాస్యకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ ఈ ముడుపుల ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు పొందడానికి దేవాలయానికి విచ్చేసి స్వామివారిని వేడుకొని స్వామి శుభాశీస్సులు పొంది సకల శుభాలను పొందవలసిందిగా మేము విశేషమైన ఫలపంచామృతాభిషేకం జరిగింది. తర్వాత ప్రత్యేక అర్చనలు జరిగినాయి. ఇప్పుడు అందరికీ వచ్చిన వారందరికీ వారి గోత్రనామాలతో అర్చన చేయడం జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం 1 గంటకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. భోజనాలు అయిన తర్వాత సాయంత్రం 5 నుంచి ముడుపులు కట్టడం స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ అత్యంత వైభవంగా జరుగుతాయి. సాయంత్రం 7 గంటలకు దేవాలయంలో భజన కార్యక్రమం కూడా ఉంటుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది.